పెట్టుబడుల సార్ పైన నమస్తే సార్. నమస్తే అండి. పెట్టుబడుల సార్ పైన కావచ్చు, లేదంటే నమస్తే. రామారావు గారి మాటల పైన కావచ్చు, మీ స్పందన ఏంటి? సార్ రామారావు గారి మాటల గురించి వస్తే ఐటీ మినిస్టర్ వెళ్ళారని క్వశ్చన్ చేస్తున్నటువంటి రామారావు గారు గతంలో మరి గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదో ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి మొదటిది. రెండోసారి ఎందుకు వెళ్ళలేదు అంటే చలిపడుతుంది అందుకే వెళ్ళలేదు అని చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి. మూడోది, మొదటిసారి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు, వాటి పనులు ఎంతవరకు జరిగాయి, ఆ ఎంఓయూలు ఎంతవరకు కార్యాచరణ దాల్చాయి. అలాగే రెండోసారి వెళ్ళడానికి ఉపాధి లేక ఎంతో మంది అతి గడ్డగట్టే చలిలో కూడా ఇక్కడి నుంచి నిరుద్యోగులు వలస వెళ్లిపోతూ ఉంటే ప్రజలు పదవి ఇచ్చినందుకు చలిని సాకుగా చూపించి ఒక ఇన్వెస్టర్స్ సభని ఎందుకు అవాయిడ్ చేశారన్న దాని గురించి వీటన్నిటి గురించి ఫస్ట్ ఆయన ఆన్సర్ చేయాలండి. తర్వాత విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారి తర్వాత ఐటీ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు కానివ్వండి, అలాగే పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి భరత్ గారు కానివ్వండి వెళ్ళడం అనేది 100% అవసరం ఈ రాష్ట్రానికి. ఎందుకంటే అక్కడికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా మాక్సిమం పారిశ్రామికవేత్తలే ఉంటారు. అది టెక్నాలజీ పైన అవనివ్వండి, లేదంటే పరిశ్రమల మీద అవనివ్వండి. క్లియర్ గా వాళ్ళకి సంబంధించి మన రాష్ట్రంలో ఎలాంటి వనరులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలను వాళ్ళకి కల్పిస్తాము, ప్రభుత్వం నుంచి మనం ఈ ప్రకృతి వనరుల నుంచి అందించే వాటిలో ఎలాంటి రాయితీలు వాళ్ళకి ఇస్తాము, ఎలాంటి అవకాశాలు కల్పిస్తాము అనేది పూర్తిగా వాళ్ళకి విపులంగా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంబంధిత శాఖ మినిస్టర్లు అక్కడికి వెళ్ళారు. అంతే తప్ప ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళలేదు, లేదంటే సరైన రావట్లేదు. 63,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికి ఒప్పందాలు అయ్యాయని క్లియర్ గా చెప్పారు. మీరు ఇండియా వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ కంపెనీలు ఎంఓయూలు ఎంతగా ఒప్పుకున్నారు, ఏం జరుగుతుంది దాని మీద అని చెప్పేసి మనం అప్పుడు క్లియర్ గా అడగాలి. ఇంకా పర్యటనకు సంబంధించి ఇంకా టైం ఉంది, పూర్తి అవ్వలేదు. గత తాలూకు అనుభవాలు చాలా మంది ఇన్వెస్టర్స్ మీద ఇప్పటికి కూడా ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దారుణమైనటువంటి పరిపాలన, వ్యాపారవేత్తలను రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి దాఖలాలు, ఆ జ్ఞాపకాలు ఇప్పటికి కూడా చాలా మంది పారిశ్రామికవేత్తల్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా పడే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ కూడా ఇద్దరు బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొస్తారని బలంగా మేము నమ్ముతున్నాము. దానికి సంబంధించి అక్కడ పర్యటనలు కూడా జరుగుతున్నాయన్న విషయం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. కానీ గతంలో వెళ్ళినప్పుడు ఒక్క న్యూస్ కవరేజ్ కూడా మనం ఏ రోజు చూడలేదు. వెళ్ళేటప్పుడు సూట్ వేసుకొని అందరూ ఆ భవనం బయటకు వచ్చి మొత్తం అంతా సూట్ తో దిగే ఫోటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత లోపల కూర్చొని రౌండ్ టేబుల్లో కేవలం ఫోటోలు మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ శాఖకు సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి ఐటీ మినిస్టర్ గారు కానివ్వండి, ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇంత జరిగింది ఇవి జరిగింది అని చెప్పేసి అక్కడ కంపెనీల పేర్లతోటి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలు మనం గతంలో చూడలేదు. బట్ ఈ రోజు అలా కాకుండా రెగ్యులర్ గా నిన్న చూస్తే ఏఐ టీమ్ తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, తర్వాత ఎనర్జీ రెన్యూవల్ టీమ్ తోటి సమావేశం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఇన్ని ఎంఓయూలు మనం మాట్లాడుకున్నామని చెప్పేసి పూర్తిగా ఏ రోజు అప్డేట్ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి డ్రామా పర్యటన అక్కడ జరగట్లేదు, క్లియర్ గా ఒక వాస్తవ పర్యటన జరుగుతోంది. దాని రిజల్ట్ అనేది తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత టీం పెట్టేటువంటి సమాచార ప్రెస్ మీట్ ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే తెలియాల్సి ఉందండి క్లియర్ గా. రైట్ అరుణ గారు, రైట్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మనతో పాటు కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఎనలిస్ట్. కోటేశ్వరరావు గారు, రెండు రాష్ట్రాల